ఈరోజు మార్నింగ్ పూజ చేద్దాం అనుకున్నాను. లేట్ అయింది. పిల్లల స్కూల్ పంపించేసరికి లేట్ అయింది. అలాగే ఇంట్లో పని కూడా ఏం కాలేదు. అందుకని ఈవినింగ్ పూజ చేద్దాంలే అని ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ అంటే ప్లాట్ఫాము టైల్స్ మాత్రమే కడుగుతాను. ప్లాట్ఫామ్ మీద ఉన్న వస్తువులు కానీ అవి కూడా క్లీన్ చేస్తాను. అంటే గ్రైండరు, మిక్సీ, రైస్ కుక్కరు అవి ఉంటాయి కదా, నీటికి కడిగి ఎండలో ఆరబెట్టుకుంటాను వాటిని. అవి కడిగిన తర్వాత అంట్లు తోమేసిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. నేను వీక్లీ వన్స్ అయితే కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తాను. డైలీ అయితే డెటాల్ వాటర్లో క్లాత్ వేసి వెట్ క్లాత్తో ఆ ప్లాట్ఫామ్ మొత్తం తుడుస్తాను. ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏం ఉంచో విజయ, ఏమైనా టిప్స్ ఉంటే మాకు కొంచెం చెప్పొచ్చు కదా అంటారు. కిచెన్ ప్లాట్ఫాము టైల్స్ అవన్నీ కడగానే మనం తడిచిపోతాం కదా వాటర్ అన్ని పడి. నేనైతే వెంటనే స్నానానికి వెళ్తాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ గ్రైండర్ కానీ మిక్సీలో అవి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ సర్దేసిన తర్వాత కసువు అయితే చిమ్ముకుంటున్నాను. ఇల్లంతా కసువు చిమ్మేసరికి నాకు 1/2 అవర్ టైం పడుతుంది. పాడున్న ఇంట్లో, పిల్లలున్న ఇంట్లో ఎప్పుడు పనే ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. అవును, నిజంగానే పని ఎక్కువగానే ఉంటుంది పిల్లలున్న ఇంట్లో. కానీ నేను పిల్లలు ఆడుకునేటప్పుడు అసలు డిస్టర్బ్ చేయను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాతే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను.